సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన జీవాధిపతి అయిన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ మాటలు కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీకిచ్చిన వాక్కును బట్టి నీ దేవుడు ఏమై ఉన్నారో నీవు కూడా అట్టివానివై జీవించుటకు నీవు ఇష్టతను కలిగి ప్రయత్నము చెయ్యి. ఎందుకు అంటే నీవు చేసే ప్రతి ప్రయత్నములోనూ కూడా ఆయన తన పరిశుద్ధాత్మ శక్తిని నీకు తోడుగా ఉంచి నిన్ను నడిపిస్తారు, నిన్ను ఆశీర్వదిస్తారు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. సో నీ జీవితంలో నువ్వు కూడా దేవాది దేవ మీ ముఖ దర్శనము చేసుకునే యోగ్యతను, అట్టి ఉన్నతమైన ఆశీర్వాదకరమైన జీవితమును నాకు అనుగ్రహించమని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చెయ్యి. ఎప్పుడైతే నీవు యథార్థవంతునిగా జీవించడం మొదలు పెడతావో, ఎప్పుడైతే దేవునిని నీవు నీ సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన అడుగు జాడలలో జీవించుటకు నీవు కోరుకుంటావో, అప్పుడే నీ జీవితము ఒక ప్రత్యేకతను సంతరించుకుంటోంది. నీ దేవుడు నీకు తప్పక ఆయన కృపను మెండుగా అనుగ్రహించి నిన్ను దీవిస్తారు. ఆయన ముఖ దర్శనము చేసుకునే యోగ్యత కొరకు నీవు ప్రయత్నము చేసినట్లయితే, ఆ వరమును అనుగ్రహించమని ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా నీకు అనుగ్రహిస్తారు. నీ కోరిక ఉన్నతమైనది, నీ ఆశయము ఉన్నతముగా ఉన్నప్పుడు దేవుడు ఆ ఉన్నత ఆశయ సిద్ధిలో ఇహమందు కూడా నీకు అవసరమైన ప్రతి ఆశీర్వాదమును ఆయన అనుగ్రహిస్తారు. కాబట్టి నేస్తమా, దేవుని కృపలో ముందుకు సాగడానికి ప్రయత్నం చెయ్యి. దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తారు. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసీనుడైన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు చెల్లించుకుంటున్నాము. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. రాజా, ఏ బిడ్డ అయితే యథార్థవంతునిగా నీతిగా జీవించి మీ ముఖ దర్శనము చేసుకోవాలని ఆశిస్తూ ఉన్నారో, అట్టి యోగ్యతను మీ బిడ్డలకు ప్రసాదించమని మీ కాలు పట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఇహమందును పరమందును అవసరమైన ప్రతి ఆశీర్వాదమును కూడా నాయన మీ బిడ్డకి అనుగ్రహించండి దేవా. కుటుంబంలో ఉన్న సమస్త సమస్యల నుంచి విడుదల కలుగచేసి నెమ్మదినిచ్చి జీవింపచేయమని ప్రాధేయపడుతూ ఉన్నాం తండ్రి. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవంలో జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో నడిపించండి దేవా. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము తండ్రి. వారందరికీ కావాల్సిన ఆయురారోగ్యమును, పరిపూర్ణమైన రక్షణను, దీర్ఘాయుష్ను, నెమ్మదిని ప్రసాదించండి తండ్రి. మీ శాంతి సమాధానమును అనుగ్రహించి మేలులతో హృదయాలు తృప్తిపరిచి జీవింపచేయమని వేడుకుంటూ ఉన్నాము నాయన. కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగ విధులలో, వ్యాపారములలో మీరు తోడుగా ఉండండి దేవా. మీ కృపా సహాయమును అనుగ్రహించండి తండ్రి. వారు చేస్తున్న ప్రతి ప్రయత్నంలోనూ కూడా, వారు పడుతున్న ప్రతి కష్టమునకు అనేక రెట్లు ఫలములు నాయన వారికి వచ్చినట్లుగా దీవించండి దేవా. నాయన, కష్టపడి పనిచేసే వారిని మీరు తప్పకుండా ఆశీర్వదించే దేవుడై ఉన్నారు కనుక నాయన, మా ప్రియులందరి కష్టమునకు మంచి ఫలములు దయచేయమని మీ కాలు పట్టు వేడుకుంటూ ఉన్నాం తండ్రి. నాయన, వృద్ధాప్యములో ఉన్న బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి దేవా. వృద్ధాప్యమందు నాయన వారికి నాయన అందరూ కూడా ప్రేమించే ఆ స్థితిని కలుగ చేయండి. ఆరోగ్యమునివ్వండి తండ్రి. నాయన, వారికి అవసరమైన ప్రతి ఆశీర్వాదమును కూడా మీ మహిమలో నుంచి అనుగ్రహించి నాయన తృప్తికరమైన జీవితములు వారు జీవించగలిగేటట్టు కృప చూపించమని నాయన అందరినీ కూడా మీ దివ్యహస్తములకు అప్పగించుకొంచున్నాము. బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. విద్యాభ్యాసములో నాయన జ్ఞానమునిచ్చి నడిపించండి నాయన. వివాహాల కొరకు, ఉద్యోగముల కొరకు, గర్భఫలముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి సకాలంలో నాయన అవసరమైన ప్రతి ఇవిని మీరు అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని సమస్తమును మీ దివ్యహస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.
ఆమెన్. సర్వకృపానిధియగు దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామమహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.